జయశంకర్ జిల్లాలో రెగ్యులర్ జిల్లా విద్యాశాఖాధికారితో పాటు మండలాలకు రెగ్యులర్ మండల విద్యాశాఖ అధికారులను వెంటనే నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. జిల్లా ఏర్పడి 9 ఏళ్లు దాటినా ఇప్పటికీ రెగ్యులర్ డీఈఓ లేకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో డీఈఓతో పాటు అన్ని మండలాల్లోనూ ఎంఈఓలుగా ఇన్ఛార్జీలే కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఈఓ గారు, అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలు అందరూ కూడా ఇన్ఛార్జీల పాలన నడుస్తూ ఉంది. ఈ ఇన్ఛార్జీల పాలన వెంటనే తొలగించి మరి అందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లా ఏర్పడి దాదాపు 9.5 సంవత్సరాల పైన అవుతుంది. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో ఒక్క డిఈఓ మాత్రమే రెగ్యులర్గా పనిచేసిండు. మిగతా వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా కొనసాగే వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్లా కొనసాగుతూ ఉన్నారు డిఈఓలు. మరి చాలా రోజుల నుంచి ఎంఈఓలు కూడా అందరూ కూడా అన్ని మండలాల్లో ఇన్ఛార్జ్గా కొనసాగుతాను. ఆయా మండలాల్లో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంఈఓ తీసుకొని మరి మండలంలో విద్యాశాఖకు కేటాయించి వాళ్ళు చేపిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల పాఠశాలలో కావచ్చు, మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి తనిఖీలు కావచ్చు నామమాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇలా జరగడం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నాణ్యత తగ్గుతూ ఉంది. మరి ఉపాధ్యాయుల కొరత వల్ల కావచ్చు, మరి ఈ ఇన్ఫెక్షన్ చేయకపోవడం వల్ల మౌలిక వసతులు తగ్గుతూ ఉన్నాయి. ఇలా తగ్గడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. పలుమార్లు మరి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా స్పందించడం లేదు. వెంటనే జిల్లా కేంద్రంలో రెగ్యులర్ డిఈఓని నియమించాలి. అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓని నియమించడం వల్ల మరి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు బలోపేతమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విచ్చలవిడిగా ఫీజుల దందా అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి విద్యాశాఖలో ఉన్నటువంటి పోస్టాన్ని వెంటనే రెగ్యులర్గా చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.